పాక్ పతనం ఆరంభం అని చెప్పి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మొన్న మీకు ఆఫ్ఘనిస్తాన్పై వీళ్ళు చేసిన ఎయిర్ స్ట్రైక్స్, ఈ వార్తలు మీరు వినే ఉంటారు. కానీ వీళ్ళ ఆలోచన అంటే వీళ్ళ టైం బాలేదు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు. పొరుగు దేశము, మన శత్రు దేశము కళ్ళ ముందు ఎలా పతనమైపోతున్నారు అనేది మనము లిటరల్గా చూడబోతున్నాం. సో ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి మీకు ఒక స్టేట్మెంట్, పాకిస్తాన్ అంతు చూస్తాము, మా ప్రతీకారము ఎలా ఉంటుంది అంటే పాకిస్తాన్ కలలో కూడా ఇలాంటి సంఘటనలను వాళ్ళు ఊహించలేరు, అంటే ఈ రిటాలియేషన్ అనేది చాలా పెద్ద లెవెల్లో ఉంటుంది అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ యొక్క ప్రభుత్వం, అంటే తాలిబాన్ తీవ్రవాదులు. సో ఇవాళ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే, చూడండి వీళ్ళు తీవ్రవాదము అంటున్నారు, కానీ దాడులంతా కూడా మా పౌరులపై, అంటే మా మదర్ల్యాండ్, మా మాతృభూమిపై పాకిస్తాన్ చేస్తున్న దాడులు ఇవి. అంటే తాలిబాన్కి ఆఫ్ఘనిస్తాన్లో కూడా నేషనలిజం అని చెప్పి ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు, అంటే దేశభక్తి. చూడండి, తీవ్రవాదులకు దేశభక్తి, ఇదే ఇక్కడ మాట్లాడాలి. మరి పాకిస్తాన్కి ఉందా అంటే నథింగ్ అండి, అలాంటిది ఏది కూడా మీకు కనిపించదు. సో ఇప్పుడు ఎయిర్ స్ట్రైక్స్ యొక్క అర్థం ఏమిటంటే, టోటల్గా 46 మంది మరణించారు అని చెప్తున్నారు. నిన్నటికి నిన్న మీరు చూసారు అనుకోండి, ఒక 4 పాయింట్స్ వద్ద పాకిస్తాన్ యొక్క ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి. ఇందులో 15 మంది మరణిస్తే ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు 5. అంటే ఒక కుటుంబము వాళ్ళ మీద వచ్చి మీకు ఈ బాంబు పడడము, మీకు ఆ ఇల్లు ధ్వంసం అవ్వడము, లోపల ఉండిన 5 కూడా వీళ్ళు ఎవరూ కూడా తీవ్రవాదులు కాదు. సో ఇప్పుడు పాకిస్తాన్ ఏం మాట్లాడుతుంది, మేము తెహ్రీక్ తాలిబాన్ అనబడే తీవ్రవాద సంస్థపై దాడులు చేస్తున్నాం, వాళ్ళు మా పాకిస్తాన్లో అల్లకల్లోలం సృష్టిస్తున్నారు, సో వాళ్ళని ఆపాలి అంటే ఇలాంటి ఎయిర్ స్ట్రైక్స్ చేసే తీరాలి అని చెప్పి పాకిస్తాన్ చెప్తుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం అడిగే ప్రశ్న, ఎక్కడ తీవ్రవాదులపై నీ దాడులు ఎక్కడ ఉన్నాయి? నువ్వు మా దేశంలోకి వస్తున్నావు, మా ఎయిర్ స్పేస్ని వాడుతున్నావు, మా పౌరులు, మా సిటిజన్స్ అక్కడ నివసించే వాళ్ళ మీద దాడులు చేసి వెళ్ళిపోతున్నావు, ఇక్కడ తీవ్రవాదులు ఎక్కడ ఉన్నారు? లేరు కదా. మరి ఇలా చేస్తున్నావు కదా, నిన్ను విడిచిపెడతామా? ఖచ్చితంగా లేదు. ఇప్పుడు మీరు పాకిస్తాన్ పరిస్థితి చూసారో అనుకోండి, వీడు ఆఫ్ఘనిస్తాన్తో ఒక చాలా పెద్ద యుద్ధము చేయాల్సిన సిచ్యువేషన్. 2025లో మనము చూడబోతున్న మొట్టమొదటి యుద్ధము మీకు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య. ఆల్రెడీ ఇజ్రాయెల్ పాలస్తీనియా అన్నాము, రష్యా యుక్రెయిన్ అన్నాము, ఇవాళ 2025లో కొత్త యుద్ధము పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్. ఈ పరిస్థితిలో పాకిస్తాన్ని కాపాడే ఒకే దేశం, అంటే ఇదంతా ఇష్యూ ఏంటండి, తీవ్రవాదం కదా, టెర్రరిస్టులు. వీళ్ళని ఎవరు తయారు చేశారు, ఎవరు పెంచి పోషించారు? అమెరికా, పాకిస్తాన్ కదా. సో ఇవాళ ఈ తీవ్రవాదులు ఏంటి, పాకిస్తాన్ని విడిచిపెట్టము అని అంటున్నారు. మరి పాకిస్తాన్ని కాపాడడానికి ఎవరు రావాలి? అమెరికానే కదా రావాలి. కానీ ఇక్కడ మీరు గమనించారు అనుకోండి, పాకిస్తాన్ చేస్తున్న తప్పులు, దీన్నే వీళ్ళ అంతము అనేది ఆరంభం అని చెప్తున్నాను. వీళ్ళు లాంగ్ రేంజ్ మిసైల్స్ను తయారు చేస్తున్నాము, తయారు చేస్తే అంటే అమెరికా యొక్క స్టేట్ డిపార్ట్మెంట్ ఏమంటుంది, ఒకవేళ పాకిస్తాన్ వాళ్ళు ఇలాంటి లాంగ్ రేంజ్ క్షిపణులు తయారు చేస్తే వాళ్ళు మా అమెరికాను కూడా టార్గెట్ చెయ్యవచ్చు. సో దాంతో మేము ఏం చెయ్యాలి, వీళ్ళ బ్యాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రాంపై శాంక్షన్స్ విధించాలి. అంటే ఈ పరికరాలు, ఈ స్పేర్ పార్ట్స్, ఈ సిస్టమ్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయో మేము ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాము. మా ఒక స్పెషల్ టీము పాకిస్తాన్లోకి వచ్చి, అంటే అమెరికాకు అధికారం ఉంటుంది, బాస్ కదా వీడొక కుక్క, కాబట్టి డైరెక్ట్గా అమెరికా వాళ్ళు పాకిస్తాన్లోకి వచ్చి అసలు ఏంట్రా నీ ప్రోగ్రామ్, నీ మిజైల్ ప్రోగ్రామ్ ఏంటి, మొత్తము డేటా ఇవ్వు, మేము పరీక్షించాలి అంటారు. షాబాజ్ షరీఫ్ ఏం మాట్లాడుతున్నాడు, అమెరికా నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, మేము లాంగ్ రేంజ్ మిసైల్స్ కాదు, మేము మా స్పేస్ ప్రోగ్రామ్ కోసం, అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం. భారత్ వాళ్ళ స్పేస్ ప్రోగ్రామ్ అంటున్నారు, హైపర్సానిక్ మిసైల్స్ అంటున్నారు, బ్రహ్మోస్, అస్త్ర, ఇలా వరస పెట్టి ప్రతి వారము కూడా డిఆర్డిఓ వాళ్ళు పరీక్షలు చేస్తూనే ఉన్నారు కదా. మేము కూడా అలాగే తయారవుతాము. ఎక్కడ నీ దగ్గర డబ్బు ఎక్కడ ఉంది? లేదు కదా, ఇవన్నీ నువ్వు చెయ్యలేవు కదా. మరి ఏంటి
నీ సీక్రెట్ అజెండా ఏమిటి అంటే అమెరికా కాదు మా టార్గెట్, మేము ఇజ్రాయెల్పై దాడులు చేయబోతున్నాము. లాంగ్ రేంజ్ మిజైల్స్ తయారు చేసి మా శత్రు దేశం ఇజ్రాయెల్ వాళ్ళని టార్గెట్ చేస్తాం. సో దీంతో ఏమైంది, అమెరికాతో కూడా ఒక శత్రుత్వం. చెప్పాను కదా, అమెరికాకు ఏమైనా అయితే ఎవరు పట్టించుకోరండి, కానీ ఇజ్రాయెల్కి ఏమైనా జరిగితే యావత్ అమెరికా ఆ దేశంపై యుద్ధము ప్రకటిస్తుంది. ఎందుకంటే అమెరికా వాళ్ళ బాస్ ఇజ్రాయెల్. సో దీన్ని మనం గమనించాలి. కాబట్టి ఇవాళ పాకిస్తాన్ తెలుసో తెలియకో ఏం మాట్లాడుతున్నారు, ఇజ్రాయెల్పై మా దాడులు ఉంటాయి అనడంతో అమెరికా చాలా చాలా సీరియస్ అయింది. అంటే దీని ప్రకారము అమెరికా పాకిస్తాన్ కలిసి ఆఫ్ఘనిస్తాన్ని ఎదుర్కోవాలి. తాలిబాన్ తీవ్రవాదులను వీళ్ళు ఎదుర్కొని పోరాటం చెయ్యాలి. కానీ అమెరికాతోనే పాకిస్తాన్ యొక్క శత్రుత్వం ఉంది. ఇది షాబాజ్ షరీఫ్ యొక్క జియో పొలిటికల్ వర్స్ట్ మూవ్. సో ఇలా ఉన్నప్పుడు ఏమైంది, ఇంకొక వైపు చైనా. సో నిన్న మాట్లాడాం, 40 ఫైటర్ జెట్స్ ఇస్తారా అంటే ఒక ఫైటర్ జెట్ కూడా ఇవ్వరండి. కానీ చైనా ఏం చేస్తుంది, పాకిస్తాన్ నువ్వు నా అప్పులు ఎప్పుడు తిరిగి ఇస్తావు, ఇది వీళ్ళు అడుగుతున్నారు. పాకిస్తాన్ ఏం మాట్లాడుతుంది, నేను పూర్తి లెవెల్లో నా సెక్యూరిటీని ఇస్తాను, దయచేసి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని కంటిన్యూ చేద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పాకిస్తాన్ తన ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్లో ఎన్నో స్థావరాల మీద వీళ్ళు అటాక్స్ చేస్తున్నారు కదా. కానీ పాకిస్తాన్ ఆర్మీని అడిగారు అనుకోండి, ఇది దారుణం అండి. వాళ్ళు విమానాల్లో వెళతారు, దాడులు చేస్తారు, మళ్ళీ వాళ్ళ ఎయిర్ బేసెస్కి వెళ్ళిపోతారు. కానీ మా ఆర్మీ లిటరల్గా తీవ్రవాదులకు దొరికిపోతున్నాం. సో ఇప్పుడు చైనా వాడు వాళ్ళ వర్కర్స్, ఇంజనీర్స్ ఎక్కడ వచ్చి వర్క్ చేయాలన్నా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి. కానీ ఒకవైపు తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, ఇంకొక వైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ, వీళ్ళు చైనా వర్కర్స్ కనిపిస్తే, పాకిస్తాన్ ఆర్మీ కనిపిస్తే, అంటే సైనికులు కనిపిస్తే పెద్ద లెవెల్లో దాడులు. దాంతో పాకిస్తాన్ ఆర్మీ బలిపశువుగా మారుతుంది. వీడేదో బాంబులు వేస్తాడు, వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ తుపాకులు పట్టుకుని నిలబడే మా పరిస్థితి ఏంటి, వీళ్ళని ఎదుర్కొనేది మేము కదా. ఇప్పుడు తాలిబాన్ తీవ్రవాదులు మీకు తుపాకులు పట్టుకొని, ఆయుధాలను పట్టుకొని పాకిస్తాన్ మీదకి వస్తారు. ఈ వారం 10 రోజుల్లో దీన్ని మనం చూడబోతున్నాం. వస్తున్నప్పుడు ఏమవుతుంది, మీకు పాకిస్తాన్ ఆర్మీయే వీళ్ళని ఎదుర్కోవాలి. అక్కడ వాళ్ళ వద్ద వాహనాలు లేవు, సరైన ఆయుధాలు లేవు. వాళ్ళు ఎలాగ ఈ తీవ్రవాదులను ఎదుర్కొంటారు? ఆఫ్ఘనిస్తాన్ వద్ద, తాలిబాన్ వద్ద ఉన్న ఆయుధాలంతా కూడా అమెరికా వాడి యొక్క మోస్ట్ సాఫిస్టికేటెడ్ వెపన్స్ అండి. వాటిని వాళ్ళు మళ్ళీ రిపేర్లు చేసుకొని, మెయింటెనెన్స్ చేసుకొని ఒక పెరేడే నిర్వహించారు. చూడండి, అమెరికా వాళ్ళు ఇన్ని ఆయుధాలు, వాహనాలు విడిచిపెట్టారు కదా, వాటిని మేము వాడుతున్నాం. ఏంటి, హెలికాప్టర్స్తో సహా. అంటే అమెరికా వాడు పనిగట్టుకొని వీటిని అక్కడ విడిచిపెట్టి వెళ్ళాడు అనేదే ఇందులో వాస్తవం. బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేతుల్లో కూడా అమెరికా వాడి ఆయుధాలు కనిపించడం ఇక్కడ ఒక షాకింగ్ వార్త. సో మీరు ఓవరాల్గా చూసారనుకోండి, చైనా వాడితోనూ పాకిస్తాన్కి సమస్య, ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి చాలా పెద్ద లెవెల్లో రిటాలియేషన్ ఉంటుంది. మరి అమెరికా సహాయపడుతుందా అంటే వాళ్ళు లిటరల్గా చేతులు ఎత్తేశారు. చేతులు ఎత్తడం కాదు, వాళ్ళు పాకిస్తాన్ని టార్గెట్ చేస్తున్నారు. అలాంటిది అన్ని వైపులా కూడా పాకిస్తాన్ ఇరుక్కుపోయి ఉందండి. వాళ్ళు చెయ్యగలిగింది ఏమీ లేదు. మరి ఇప్పుడు ఈ తాలిబాన్ని వీళ్ళు ఎలా ఎదుర్కొంటారు? వాళ్ళు వాళ్ళ ఆయుధాలను, వాళ్ళ సైన్యాన్ని సిద్ధము చేస్తున్నారని వార్తలు. మరి ఇదే పాకిస్తాన్ యొక్క ద లాస్ట్ అటెంప్ట్ అనండి, ఎఫర్ట్స్ అనండి, మీకు తాలిబాన్ని ఎదుర్కోవడం. ఇందులో పాకిస్తాన్ బతికి బట్టగట్టగలదా, లేదా ఆఫ్ఘనిస్తాన్ సైన్యము, ఆ తాలిబాన్ తీవ్రవాదులు వీళ్ళ అంతు చూస్తారా? ఇదే ఇవాళ ప్రపంచం మాట్లాడుతుంది. మరి పాకిస్తాన్ యొక్క పరిస్థితి ఏమిటి? మీరు కూడా ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.